టుడే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ సబ్జెక్టు ఈ బిజినెస్ లో కానీ ఇక్కడే కాదు, ఈ నెట్వర్క్ మార్కెట్ లో మెయిన్ ఏంటంటే చాలా మంది ప్లాన్కి వెళ్ళేటప్పుడు మెయిన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని ఆ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కి చాలా మంది ఆన్సర్ చెప్పడం రాదు. కొంతమంది తెలియక చెప్పరు, కొంతమంది తెలిసి చెప్పరు, కొంతమంది మొహమాటంతో చెప్తారు. అందుకే ఈ బిజినెస్ లో ఫస్ట్ మూడు త్రీ థింగ్స్ ని వదిలేయాలి. ఒకటి భయాన్ని వదిలేయాలి. ఎన్ని భయాన్ని భయాన్ని. రెండోది సిగ్గు వదిలేయాలి. మూడోది మొహమాటం. ఎన్ని మొహమాట మీ అందరూ కూడా ఈరోజు షేప్ షాప్లో మీ అందరికీ ఐడియా ఉంది, అవును కదండి? ఎస్ గురూజీ. అందరూ డైమండ్ అయ్యే ప్రాసెస్లోనే వెళ్దాం. కాకపోతే బయట కొంతమంది మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో కరెక్ట్గా లాగిన్ చేసేస్తాం. లీడర్స్ ఎవరు తయారవ్వరు కొంత టైంలో. ఎందుకంటే మన రెఫరెన్స్లో కానీ మన కింద రెఫరెన్స్లో కానీ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతుంటే వాళ్ళు వర్క్ చేయరు. దానివల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంట్రా నేను ఎంత వర్క్ చేస్తున్నాను, ఎవరు వర్క్ చేయట్లేదే అనిపిస్తుంది ఒక్కోసారి. అవునా? అనిపిస్తుంది లేదా మీకు? నాలాగే ఎందుకు కింద ఉండట్లేదు అని మీకు అనిపిస్తుంది. ఎందుకు ఉండట్లేదంటే అతనికి మైండ్లో తనకు డౌట్ అని ఉండిపోద్ది. దీనిని మైండ్లో డౌట్. డౌట్ ఉండిపోద్ది. ఇది నా కెరియరేనా, నేను ఇది కెరియర్గా చూజ్ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. ఎస్, కెరియర్గా చూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు. అందుకే ఏ వ్యక్తికి కూడా డౌట్ ఉండకూడదు. ఫస్ట్ బిలీవ్ ఉండాలి. దేని మీద? ఫస్ట్ కంపెనీ మీద బిలీవ్నెస్ ఉండాలి, సిస్టమ్ మీద బిలీవ్ ఉండాలి, నెక్స్ట్ మీ మెంటర్ మీద బిలీవ్నెస్ ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా నిలబడతారో అప్పుడే మన బిజినెస్ సక్సెస్ అవ్వగలరు. ఓకే, హలో, ఎస్ గురూజీ. సో స్టార్ట్ చేద్దామా? ఎస్ మా గురూజీ. రెడీ గురి. రెడీయా? రెడీ అయితే మేము కూడా బిల్కుల్ రెడీ. ఎవరైతే లీడర్స్ ఉన్నారో కోస్ట్ ఇస్తానో హ్యాండ్ చేయండి. కొంతమంది కోస్ట్ ఇవ్వలేదేమో. మీరు ఎక్కడ కూడా కనిపించట్లేదు, చాలా మంది వస్తారు కదా ఈరోజు. అవునా? సిల్వర్ అండ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో డ్రెస్ కోడ్లో కూర్చొని ఉన్నారో వాళ్ళకి నేను కోస్ట్ ఇస్తాను. ఓకే, రైట్. స్క్రీన్ కనిపిస్తుంది లెజెండ్స్? ఎస్ గురుజీ. ఎస్ గురూజీ. సో ఎవరు కూడా లీవ్ అవ్వకండి లాస్ట్ వరకును. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో మరీ చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఈ బిజినెస్లో మోస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలి. ఓకే లెజెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆల్ గ్రేట్ లెజెండ్స్. సో ఏదైతే నా కోర్ క్లబ్ ఉందో మీ అందరూ కూడా 2030 లోపు డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ అందరినీ. ఒక మిషన్ పెట్టుకున్నాను, ఆ మిషన్ దగ్గర వర్క్ చేస్తాను అనమాట. సో చూద్దాం ఏంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఏదండి నెట్వర్క్ మార్కెటింగ్లో. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి లేదా? ఎస్ ఎస్ గురుజీ. మా గురూజీ. మోర్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీలకి ఒకటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న దందా ఏదైతే ఉందో షేప్ షాప్ కంపెనీలో ఈరోజు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలి చూద్దాం. రెడీ? ఫస్ట్ ప్లాన్ విన్న వారికి కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. మీరు ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తే ఆ మనిషి మీతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఏంటండి? ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీరు ప్లాన్కి వెళ్తారు, ప్లాన్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే పోలప్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు? క్వశ్చన్స్ వేస్తాడు. వేస్తాడా లేదండి? జనరల్గా ఎస్ మా గురూజీ. ఏవే అంటారు క్వశ్చన్స్ గురూజీ. వేస్తారు చెప్పండి జనరల్గా? ఇప్పుడు ఫీల్డ్లో తిరిగేది మీరే ఎక్కువ, అవునా? హ్యాండ్ రైజ్ చేయండి అందరూ కూడా. నేను ఎవరైతే క్వశ్చన్స్ వేస్తారో ఫీల్డ్లో మీరు క్వశ్చన్స్ వినొచ్చు. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఏ క్వశ్చన్స్ వేస్తారు? త్రినాథ్ గారు చెప్పండి. త్రినాథ్ గారు ఏ క్వశ్చన్స్ వేస్తుంటారు? సార్ ఇది ఎంత వరకు ఉంటుంది అనే చాలా మంది డౌట్ ఉన్నది. ఉమ్, ఒకటి. ఇంకోటి, నిన్న చూసాను, ఇవి సేల్ అవుతాయా, ఉమ్, ఈ ప్రొడక్ట్ సేల్ ఇన్నే ఉన్నాయా, మూడో క్వశ్చన్. ఉమ్, ఇవి తప్ప ఇంక వేరేదేం లేదా, ఉమ్. ఇలా వచ్చాయి సార్. ఓకే, నిన్న సమాధానం మేము ఇచ్చాం. ఓకే. మనం వాటి అయితే వ్యాపారం కోసం మనం ఈ లాగిన్ మనం త్వరగా చేస్తున్నాము ఉమ్, అని చెప్పాను సార్. ఓకే, గ్రేట్. శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఫీల్డ్కి వెళ్ళారు కాబట్టి శ్రీకాకుళంలో క్వశ్చన్స్ చేశారు, అంతేనా? అవును సార్. ఓకే, వెరీ గుడ్, గ్రేట్. ఓకే, కృష్ణ గారు చెప్పండి.
ఏ క్వశ్చన్స్ వేస్తుంటారు? జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఏహో గుడ్ మార్నింగ్. జూమ్ వాళ్ళ మాట్లాడే అవకాశం వచ్చింది గురుజీ. గురుజీ వెళ్ళిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మీరు దేనికి వచ్చారని అడుగుతారు గురుజీ వాళ్ళు. మేము అక్కడ డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అని చెప్తాం గురుజీ. వాళ్ళు ఫస్ట్ అనే మాట ఇలాంటి చాలా వచ్చాయి, చాలా వెళ్ళాయి, ఇదివరకు మేము చాలా చూసాము ఇలాంటివి, ఇదివరకు నేను జాయిన్ అయ్యాను కూడా చాలా లాస్ అయిపోయాను అంటాడు. ఏంటి లాస్ అయ్యావంటే చెప్పడు. ఓకే. మనం దీంట్లో సేఫ్ షాప్ లోకి వచ్చాక కూడా చాలా మంది మేము ఇందులో జాయిన్ అయ్యామంటారు, కానీ వాళ్ళ ఐడియా వాళ్ళకి తెలియదు, ఓకే. ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళకి తెలియదు, అవి ఏ విధంగా వచ్చాయో కూడా తెలియదు, మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు టీంలో. ఇది ఎక్కువ మా సైడ్ ఎక్కువగా ఉంది గురించి. ఇది మా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ. ఓకే. బయట కూడా ఐటమ్స్ కొనేసి అమౌంట్ తీసుకొని బయట ఐటమ్స్ కొనేసి కూడా ఇచ్చేస్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళి బై హ్యాండ్. ఓకే. దాని తర్వాత వాళ్ళు అడిగేది మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీరేమైనా సంపాదించారని అడుగుతారు గురించి మెయిన్ వాళ్ళు. ఓకే. ఎవరో బయట వ్యక్తులు. బయట వ్యక్తులు ఓకే. బయట వ్యక్తులు ముందు అడుగుతారు వాళ్ళు. ఓకే. మీ శ్రీకాకుళంలో లేదు, అన్ని ఏరియాలో కూడా అలాగే ఉంది. ఓకే. ఫస్ట్ ఏంటంటే మనం మన ఏరియాలో వినడం బట్టి ఓన్లీ మన ఏరియా నెగిటివ్ అనుకుంటాం, కానీ అన్ని ఏరియాలో కూడా నెగిటివిటీ ఉంది. ఓకే, చూద్దాం నెక్స్ట్. జ్యోతి మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ మా గురించి. నమస్తే మా గురించి. టుడే ఇస్ ద నమస్తే. బెస్ట్. థ్యాంక్ యూ సార్. అయితే ఫస్ట్ అడిగేది, మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఇది చూసి ఇదంతా చైన్ సిస్టమ్ ఇలాంటి చాలా వచ్చాయి అని అంటారు గురుజీ. ఓకే. తర్వాత ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అని అడుగుతారు గురుజీ. అంటే వాళ్ళకి కంపెనీ ఎంత అనేది వాళ్ళకి తెలియదు కదా, ఓకే. అందుకు ఇంత ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఇచ్చి కొనాలని అడుగుతారు గురుజీ. ఓకే. తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మేము డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ గురించి మాట్లాడాలంటే ఏ షేప్ షాప్ నేను జాయిన్ అయిపోయాను, ఉండిపోయాను, ఇది అవ్వవు, ఇలాంటివన్నీ అవ్వవు అనేసి అడుగుతారు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్. గ్యారంటీ ఈ క్వశ్చన్స్ గ్యారంటీ వేస్తారు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్స్ చేశారు. సుభాష్ మేడం చెప్పండి, మీ ఒంగోలు జిల్లాలో ఏమవుతుంది? జయహ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ గ్రేట్ మార్నింగ్. ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. కొంచెం గట్టి మాట్లాడండి. గురుజీ ఇక్కడ నేనైతే ఒక ఏరియాకి వెళ్ళా గురుజీ. ఒకే ఏరియాలో 18 మంది గురుజీ. వాళ్ళకి వచ్చేసి గురుజీ 2 సూట్ క్లాసులు, ఒక డిన్నర్ సెట్. కనీసం వాళ్ళు ఓటీపీలు కూడా చెప్పలే గురుజీ. వాళ్ళకి ఐడి కూడా క్రియేట్ చేయలేదు. వాళ్ళకు ప్రొడక్ట్ అయితే ఆ 2 వస్తువులే ఇచ్చాడు గురుజీ, వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్. మేము వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మరిది గారికి చెప్తే, వాళ్ళ మరిది గారు ఇలా చెప్తే, సరే అది పక్కన పెట్టండి, మాతో మీరు రండి, జర్నీ చేయండి 1 సంవత్సరము, దానికి దీనికి ఎంత తేడా ఉందో, కంపెనీ ఒకటే కానీ పైన మనుషుల ద్వారా ఒక్కొక్కరి ద్వారా. మేమైతే ఇప్పుడు చేస్తున్నాం, ఇదిగో నా చెక్కు, నాకు అమౌంట్ అని చెప్పి చూపించా. ప్లస్ టౌన్ లో కూడా 2-3 సార్లకి వెళ్ళాం గురించి. 2.5 సంవత్సరం అయింది మేము జాయిన్ అయ్యి. మేము 30,000 పెట్టుకున్నాము, మీరు ఒక ఇద్దరితో కొనిపించాలంటే ఎమ్మటే మేము ఒక ఇద్దరితో కొనిపించాము అని కొనిపించిన వాళ్ళకి కూడా డబ్బులు రాలేదు గురుజీ. మాకైతే మీటింగ్లు వస్తున్నాయి, మేము ఆడికి పోయినాం వీడికి పోయినాం అని చెప్తున్నారు గురుజీ. ఏంటి మీ టీమ్ లోనా లేదా బయట టీమ్ లోనా? మన టీం కాదు గురుజీ. అచ్చా, బయట టీమ్ లో ఎవరో మీరు ఏదో ప్లాన్ చెప్తుంటే ఇలా వచ్చారు. ఓకే, వెరీ గుడ్. మేము ప్లాన్ కి వెళ్తే మేము ఆల్రెడీ ఇప్పటికే 2.5 సంవత్సరం అయిందని చెప్పడము మాకు కూడా ఎదురవుతున్నాయి గురుజీ. మేమైతే డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి దమ్ముగానే చెప్తున్నాం గురుజీ. ఓకే, వెరీ గుడ్. 2.5 సంవత్సరాలు అయింది షేప్ షాప్ లో జాయిన్ అయ్యి 30,000 కట్టారు. మా కింద కూడా 30,000 కట్టాడు, ఎవరికి రాలేదన్నారు వేరే టీం లో. ఓకే, వెరీ వాళ్ళకి నాకేం రూపాయి రాలేదు, ఆడ మీటింగ్ లేని మీటింగ్ అని కూడా డబ్బులు పోగొట్టా అని చెప్తారు గురుజీ. ఓకే, మంచి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దుర్గా ప్రసాద్ ఫాస్ట్ గా. మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఓకే మౌర్జీ, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్వాలిటీ ప్రొడక్ట్స్ లేవా, ఈ బయట దీనికి కంపారిజన్ ఏంటి అసలు అనేసి అడుగుతున్నారు గురుజీ. ఓకే, అదే గురుజీ, క్వాలిటీ ప్రొడక్ట్స్ లేవా, బయట దానికి దీనికి కంపారిజన్ ఏంటి? కంపారిజన్ ఏంటి? ఓకే, మంచి క్వశ్చన్. ఓకే, మల్లేష్ గారు. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు అడిగే క్వశ్చన్లు ఏమంటే, ఇంత రేటా, ఫస్ట్ ఇంత అమౌంట్ కట్టాలా, నేనైతే కట్టగలను, ఇంకెవరైనా నేను చెప్పేవాళ్ళు ఎలా కడతారు, ఓకే, అందుకు నేను ఆలోచిస్తున్నాను అనేసి అంటున్నారు. సైన్ అప్ అయిపోతారు, ప్లాన్ పెడుతున్నారు, అన్ని ఉన్నాయి. అన్ని అయిన తర్వాత కూడా ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకే, గుడ్ క్వశ్చన్. ఓకే, సురేష్ గారు శ్రీకాకుళం. ఎనీవన్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడే నేను కొన్ని చెప్తాను, కొన్ని రాసుకుంటాను. ఎనీవన్ ఎక్కడ, 4 ఇండియాలో ఎక్కడున్నా పర్లేదు మీరు. సురేష్ గారు ఫాస్ట్ చెప్పండి.
మీరు ఏ క్వశ్చన్స్ చేస్తేనే కదా నాకు తెలిసింది, ఇప్పుడు ఆన్సర్ నేను చెప్తాను అదే విధంగా. ఎస్ అలా గురుజీ. డౌట్ గురుజీ గుడ్ మార్నింగ్ ఏ గురుజీ. డౌట్ అయినా మీరు చెప్పచ్చు. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. సో నాకైతే ఫీల్డ్ లోకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి గురుజీ. ఫస్ట్ ప్లాన్ ఆల్రెడీ ఇలాంటి నెట్వర్క్ మార్క్ చేసామని చెప్తారు గురుజీ. సో నేనైతే నెట్వర్క్ మిగతా మీరు చూసారు, ఇది ఒక వేరే కాన్సెప్ట్ సార్ అని చెప్పేసి చెప్తాను. ప్లాన్ అయితే వినిపిస్తాను గురుజీ ఫస్ట్ లో కూడా. సో సెకండ్ ఆప్షన్ రైజింగ్ ఏం చేస్తుందంటే కొద్ది కాస్ట్ ఎక్కువనే చెప్తాడు గురుజీ. సో అప్పుడు నేను చిన్న వేరియేషన్ కూడా చెప్తాను. సో బ్రాండ్ ఐటమ్స్ కొద్ది కాస్ట్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోనీ టీవీ చూడండి, మామూలు టీవీ చూడండి. సో అలా బ్రాండ్స్ అని చెప్పి కొద్ది వేరియేషన్ చెప్తున్నాను గురుజీ. సో నెక్స్ట్ ఇంకా మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనీ లేదంటారు గురుజీ. సో ఈవెన్ క్యాలిబర్ ఉన్న వ్యక్తి కూడా మనీ లేదని చెప్పి చిన్న ఎస్కేప్ అవుతుంటాడు గురుజీ. సో అదే క్వశ్చన్స్ నాకు రైజ్ అవుతున్నాయి గురుజీ. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ గురుజీ. ఓకే, చెప్పండి విజయ సుబ్రహ్మణ్యం మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్. మాట్లాడండి, అన్మ్యూట్ అవ్వట్లేదు. చూడండి మేడం, చూడండి, క్లిక్ చేయండి, డిస్ప్లే వస్తుంది. క్లిక్ చేయండి, అవ్వట్లేదు. ఓకే, దుర్గారావు సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో గురూజీ. జై హో. ప్లాన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ గురూజీ. ఇదే మొన్న ఒక వ్యక్తి నా డౌన్ లో డీడీ క్లోజ్ చేశారు గురూజీ. అతను ప్రొడక్ట్ కూడా అతనికి వచ్చింది గురూజీ. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశారు గురూజీ. కాల్ చేసి నేను ఎక్కువ అమౌంట్ కట్టాను, నాకు ప్రోడక్ట్ తక్కువ వచ్చింది, అంత లేడీస్దే కానీ బాయ్స్ది ఏమీ లేదు, ఇది చాలా కాస్ట్లీ తక్కువలాగా ఉంది అనేసి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు గురూజీ. ఓకే, మీ అండర్లో జాయిన్ అయిన వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ గురూజీ. చిన్నమ్మల మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ గురూజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్కి వెళ్ళంటనే ప్లాన్ బాగుంది అనేసి అంటారు. నెక్స్ట్ సైన్ అప్ 600 అంటే ప్రోడక్ట్ కొనడానికి కూడా మళ్ళీ రిజర్వేషన్ ఒకటి అనేసి అడుగుతారు. ఇంకా అలాగే ప్లాన్ అంతా బాగుందని చెప్పి ప్రోడక్ట్ కాస్ట్ మళ్ళీ అది అయ్యాక సైన్ అప్ అయిన వెంటనే ప్రోడక్ట్ కాస్ట్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది అని చెప్తే అంత రేట్ మళ్ళీ అని అంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకేమైనా ఎలక్ట్రికల్ వర్క్ అలాంటివి ఏం లేవా, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఇంకా ఏమీ లేవా అనేసి అడుగుతారు సార్. నాకు వచ్చే క్వశ్చన్స్ ఇవే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. వస్తుందా మేడం? ఓకే, 14 క్వశ్చన్లు వచ్చేప్పటికి వస్తుందా మేడం? చెప్పండి. గుడ్ మార్నింగ్ మా గురించి. గుడ్ మార్నింగ్. ఎక్కువ నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే నేనైతే జాయిన్ అయిపోతాను, కానీ ఇద్దరిని జాయిన్ చెయ్యాలి అంటే మాత్రం నేను చేయలేను అనేసి చెప్తూ ఉంటారు గురించి. నెక్స్ట్ ఇవన్నీ చాలా చేసాము చూసాము, మళ్ళీ ఇలాంటి దాంట్లో మేము రాము, ఇలాంటివి మాకు చేయడం తెలీదు అన్నట్టు మాట్లాడతారు. ఓకే, వెరీ గుడ్, మంచిది. సాయి. గుడ్ మార్నింగ్ మా గురించి. మా గురించి మా ఫ్రెండ్ కి ప్లాన్ చెప్పిద్దామని అనుకున్నాం మా గురించి. అయితే మా ఫ్రెండ్ నుంచి వచ్చి నాకు వచ్చినది ఏంటి, నాకు ఇలాంటి నేను ఆడ బిఫోర్ ఒక మార్కెటింగ్ చేశాను, వర్క్షాప్ తీసుకెళ్ళారు, ట్రైనింగ్ అక్కడ ఇచ్చారు. నాకు ట్రైనింగ్ ఇచ్చి ఏదైతే ఉందో సోప్స్ కొనిపించారు, నాకు కొన్ని ప్రొడక్ట్స్ కొనిపించారు, దాని తర్వాత అప్పటిని కూడా మానేశారు అని చెప్పారు మా గురించి. నెక్స్ట్ కాకినాడలో మా అర్థం కాలేదండి. వేరే కంపెనీలో చేసాను, వరుస ట్రైనింగ్ పంపారండి. వరుస ట్రైనింగ్ తీసుకెళ్ళి నా చేత సోప్స్ ఇలాంటివి కొనిపించారు, కానీ అక్కడ పట్టి అనేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ రూమ్ లో పెట్టి మొత్తం మీద తర్వాత వచ్చేసాను, ఇంకా అయిపోయిందని చెప్పారు. నెక్స్ట్ కాకినాడలో మా మావయ్య గారు ఒక ఆయన తీసుకున్నారండి. అయితే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే నేను కొనేస్తాను, నా ద్వారా ఓకే, కానీ కింద మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళ గ్యారెంటీ కొనగలని నమ్మకం లేదు కదా అంత కాస్ట్ అయితేని అని చెప్పన్నారు మా గురించి. అయితే నేను చెప్పాను మా గురించి, కానీ ఆయన అయితే ఇంకా నెగిటివ్ గా ఉన్నారు కొంచెం. ఓకే, చెప్పడం మీ శైలి మీరు చెప్పారు, దాని ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. ఓకేనా? ఓకే, గ్రేట్. వంతే మేడం, ఫాస్ట్ 16. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో గురూజీ. జై హో. గుడ్ మార్నింగ్. ప్లానెల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ గురూజీ. గురూజీ, చాలా వరకు మొబైల్స్ లేవా, ఫ్రిడ్జ్ లేవా, మిక్సీలు లేవా, ఇవి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ గురూజీ. అవి ఉంటే వెంటనే చెప్పండి, జాయిన్ అవుతాము.
అలాగే మేము ఓకే ఇప్పుడు ఒక ఇవి 20K 10K పెట్టి జాయిన్ అయిపోతాము, కింద వారు జాయిన్ అవుతారా? ఉమ్, ఇద్దరు జాయిన్ అవుతారు, ఆ తర్వాత జాయిన్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే ఓకే ఇది అవే గురించి. క్వశ్చన్ సార్. ఓకే థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్. శ్రీను సార్ అడగండి ఏం పర్లేదు, అడిగితే ఇవన్నిటికీ ఆన్సర్ ఇప్పుడే చెప్తాను. మళ్ళీ తర్వాత గురించి నేను సార్ చేయలేకపోతున్నాను అని అనకూడదు, ఎందుకంటే మీ డౌట్కి నేను క్లారిటీ చేస్తాను తర్వాత, ఎందుకంటే నాకు రేపు నుంచి రిజల్ట్ కావాలి, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం మోసపోయాము. అవునండి సుబ్రహ్మణ్యం విజయ మేడం ఏం పెట్టారు? షేప్ షాప్ బిజినెస్ లో లాగిన్ అయ్యి మోసపోయాము వద్దు. ఏంటి రాలేదే. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, ఉమ్, సార్ చెప్పు, ఇక్కడ చెప్పు. మా ఊర్లో ఏంటంటే ఒక పేస్టే 600 ఉంటది కదా, చిన్నపాటలో అంత రేట్లు ఇచ్చి ఇక్కడ కొనగలరా అనేసి ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు సార్. ప్రతి ఐటమ్ చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఉమ్, ఇక్కడ ఇది చేయగలరా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు విలేజ్ సైడ్ గటా అంత బిజినెస్ ఇక్కడ అవుద్దా? ఉమ్, ఓకే. వేరే వేరే సిటీస్ అలాంటిలోనే చేయాలి కానీ అంటే ఇలాంటి అప్పుడు దగ్గర దానికి మీకు అవ్వదు కదా సమాధానం ఏమి అని ఇచ్చారు? ఒక చెప్పి పేస్ట్ 600 రూపాయలు చెప్పండి. మన దాంట్లో పేస్ట్ ఎంత మీరు చెప్పండి సీన్ గారు, మన దాంట్లో పేస్ట్ ఎంత? మన దాంట్లో పేస్ట్ మినిమం 600 400 ఈ రేంజ్ లో ఉంటాయి కదా. ఓకే చూడండి ఫస్ట్ క్లారిటీ ఈయనకే లేదు, గురించి ఈయనకే లేదు, అవునా? మన దాంట్లో ఆర్ టూత్ పేస్ట్లు అంత రేటు, బయట దానికన్నా మన దగ్గర ప్రొడక్ట్ కాస్ట్ కూడా తక్కువ, అవునా? అందుకే ఫస్ట్ ఇద్దరు వ్యక్తులకి ప్రతి మనం ఏమీ నేర్చుకోకుండా, అందుకే జూమ్ మీటింగ్లు అవి ఎదురు రమ్మంటే అనుకున్న ట్రైనింగ్లు ఇవన్నీ నేర్చుకుంటారని మీరు ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది, అందుకే మీరు ఏమైనా సమాధానం చెప్పలేకపోతారు. ఓకే వెరీ గుడ్. విజయ్ మేడం మీరు మెసేజ్ మరీ పెట్టండి ఒకసారి, మీరు ఏం పెట్టారు క్లారిటీగా నాకు రాలేదు. అనుష చెప్పు ఫస్ట్. విజయ్ మేడం హైదరాబాద్. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో. ఈ ప్యానెల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నిన్న ప్లాన్ చెప్పాను, వాళ్ళు అంటున్నారు మీరు అదే నేనైతే ఇన్వాల్వ్ అవుతాను, కొన్ని నా కింద పర్సన్స్ వేసి మీరే మూవ్ ఆఫ్ చేసేయండి 2 లెగ్గలోనూ, నేనైతే సపోర్ట్ చేయలేను అంటున్నారు గురూజీ. గురూజీ నిన్న అదే జూమ్ ప్యానెల్ లో లావణ్య మేడం తో ప్లాన్ పెట్టించాను గురూజీ, ఆ పర్సన్ అలా అంటున్నారు గురూజీ. ఓకే లావణ్య మేడం నిన్న జూమ్ మీటింగ్ లో ప్లాన్ చెప్తే ఆ విధంగా చెప్పారు. ఆ ఐడి అయితే నేను మీరు చెప్పినట్టు నేను వేసేస్తాను, కింద టీం అయితే మీరే బిల్ చేసుకోండి అంటున్నారు. నేనైతే ఎలాంటి సర్కిల్ ఇవ్వలేను, సపోర్ట్ చేయను మీకు అని. ఓకే వెరీ గుడ్. ఓకే విజయ సుబ్రహ్మణ్యం మేడం ఏం చెప్పారు? షేప్ షాప్ బిజినెస్ లో లాగిన్ అయ్యి మోసపోయాము వద్దు అని, ఇదే చైన్ బిజినెస్ వద్దు రిస్క్ అని, సామాన్ అవుట్ సైడ్ కన్నా ఎక్కువ, అంత మోసం చేస్తున్నారు, మనీ ఎలా పంచుతారు? ఓకే వెరీ గుడ్. 5 క్వశ్చన్లు వేశారు మేడం. మనీ ఎలా పంచుతారు? నెక్స్ట్ హైదరాబాద్ బిజినెస్ షాపింగ్ లేదు, ఆన్లైన్ షాపింగ్ లేదు. ఓకే లేదు అందరూ ఓకేనా? స్టార్ట్ చేయొచ్చా? వరలక్ష్మి మేడం మీరు చెప్పండి, ఇంకేమైనా ఉండిపోయా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ మాగురుజీ. జయ మాగురుజీ. ఎవరైతే ఫీల్డ్ లోకి వెళ్తున్నామో లేడీస్ అందరం కూడా ప్లాన్ చెప్పి సైన్అప్ చేయించేస్తున్నాము. సైన్అప్ చేసినప్పుడు రేపే పేమెంట్ చేస్తాను అని చెప్పేసి ఒప్పుకొని సైన్అప్ చేస్తున్నారు మాగురుజీ. వాళ్ళు నెక్స్ట్ డే ఎవరైతే వాళ్ళకి తెలుసు వాళ్ళే వెళ్ళి అడిగి నా వల్ల కాదు అదంతా, నాకు డబ్బులు లేవు అది ఇది అని చెప్పేసి అని బ్యాక్ అయిపోతున్నారు. అలాంటి వ్యక్తుల్ని నేను ఎలా మోటివేట్ చేసి తీసుకురాను? ఓకే వెరీ గుడ్ గ్రేట్. ఓకే లెజెండ్స్. సో టోటల్గా నా దగ్గర 25 క్వశ్చన్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి. హ్యాండ్స్ డౌన్ చేయండి, అది కూడా హ్యాండ్స్ డౌన్ చేసింది. ఓకే సో డైరీస్ ఉన్నాయి అందరి దగ్గర. సో అన్నీ ఈరోజు చెప్పడానికి కావదు, మనకు టైం కూడా బాగుంటుంది, టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను, రిమైనింగ్ టుమారో చేద్దాం. ఓకే 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే సో లెజెండ్స్ అందరూ కూడా వీలైతే డైరీలో రాసుకోండి, ఎందుకంటే మనకు బ్రెయిన్లో గుర్తుండవు కదా. సో ప్రతి వ్యక్తి కూడా ప్లాన్ వినేస్తాడు, ఇది ప్లాన్ వింటాడు, ప్లాన్ చాలా బాగుంది అంటాడు, అవునా కదా?
అయితే తనకి అమౌంట్ విషయం దగ్గర వచ్చేటికి ఏమంటారు, ఫస్ట్ ఐటమ్స్ ఏముంటాయని చూపించమంటాడు. అవునా? సో ఐటమ్ చూపిస్తే ఇంత రేటా ఒకరు అంటారు, ఇంత అమౌంటా, నెక్స్ట్ అంతా ఒకసారే కట్టాలా, అంత అమౌంట్ ఒకసారే కట్టాలా, కొంచెం కొంచెం కట్టచ్చు కదా అని అడుగుతారు. అవునా కదా? హలో మా గురుజీ మా గురుజీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ మా గురుజీ. ఓకే. ఫస్ట్ ప్లాన్ విన్న వారికి కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. మీరు ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తే ఆ మనిషి మీతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అవునా కదా? ఫస్ట్ క్వశ్చన్లు వేసే ముందు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. క్వశ్చన్ పూర్తిగా వినాలి. ఏంటండి? క్వశ్చన్ పూర్తిగా విన్న తర్వాత అలా ఎందుకు అడుగుతున్నారు, మీకు తెలుసా అసలు అని అనకూడదు. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి ఈగో ఉంటుంది. ఆ ఈగో అట్ చేయకూడదు. అర్థమైందా? చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటండి? మొదటి ప్రశ్న ఏంటి? ప్రొడక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇందాక ఎవరు చెప్పారు? అందరూ అడిగేది ఇదే మ్యాక్సిమం. ప్రొడక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ, మీది చాలా ఖరీదైనగా ఉన్నాయి షేప్ షాప్లో అంటున్నారు. అవునా కదా? దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి చూడండి. సమాధానం ఏం చెప్పాలి? సార్ మీ ప్రశ్న చాలా బాగుంది. ఎప్పుడూ కూడా మీ ప్రశ్న చాలా బాగుంది అనాలి. చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్ మీరు. అయితే నేను ఈ బిజినెస్లో ప్లాన్ విన్నప్పుడు ఈ ప్రశ్న నా మధ్యలో కూడా వచ్చింది. ఏంటండి? ఈ ప్రశ్న నా మధ్యలో కూడా వచ్చింది. అయితే ప్రొడక్ట్ చాలా ఖరీదైనవి, మీరు అన్నట్టే ప్రొడక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ సార్, కానీ కాస్ట్ ఖరీదైనది కాదని నా స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. ఏంటి? ఇప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటున్నాడంటే ఆ వ్యక్తి ఆదాయం తక్కువ ఎక్కువ? తక్కువ గురుజీ. ఆదాయం తక్కువ కాబట్టి తను ఎక్కువ అంటున్నాడు. అవునా? చూద్దాం ఎలాగా తక్కువ. ప్రొడక్ట్ కాస్ట్ ఖరీదైంది అయితే ప్రజలు కోట్ల విలువైన కార్లు కొంటున్నారా లేదా? హలో మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువే అనుకుందాం, ప్రజలు కోట్ల రూపాయలు కార్లు కొంటున్నారా లేదా? BMW, బెంజు అండ్ ఆడి, జాగ్వర్ ఇవన్నీ ₹1 కోట్ల పైన కార్లు. రోల్స్ రాయ్స్ అయితే 3 కోట్ల పైన. అవునా? ఇవన్నీ మరి కోట్ల కార్లు ఎందుకు కొంటున్నారు? కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అవునా? డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు కొంటున్నారు. అయితే లక్షలు పెట్టి మొబైల్ కొంటున్నారా లేదా? లక్షలు పెట్టి మొబైల్ కొంటున్నారా లేదా? కొంటున్నారు. నెక్స్ట్ ప్రజలు విమానంలో తిరుగుతున్నారా లేదా? తిరగడం మానేస్తారు. నెక్స్ట్ నేను చెప్పాను వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది కాబట్టి కోట్లమైన కార్లు కొంటున్నారు, లక్షలు పెట్టి మొబైల్ కొంటున్నారు, విమానాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇవన్నీ మనం చేయట్లేదు. అవునా? ఇప్పుడు సమాధానం ఎలా చెప్పాలి చూద్దాం. కాబట్టి నా గురువు ఏదైతే చెప్పారో, నేను మీకు డబ్బు ఇస్తానని చెప్పాను, నేను మీకు సంపాదించే అవకాశం ఇస్తాను. ఏంటని? నేను డబ్బు ఇవ్వలేను, అంత డబ్బు మీ దగ్గర లేదు కాబట్టి మీరు అన్నీ చేయలేకపోతారు, కానీ మీకు సంపాదించే ఒక అవకాశం నేను ఇస్తాను. ఏంటని? సంపాదించే ఒక అవకాశం ఇస్తారని మనం చెప్పాలి. అవునా? చూద్దాం. ఎగ్జాంపుల్గా మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ప్యాకేజ్ కొనుగోలు చేసి మాతో చేరితే, మీరు కలిసి పనిచేస్తే 4 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఖరీదైనగా భావిస్తారు. విషయాలు చౌకగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఏంటండి? మన దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉందో మనకి ఏమనిపిస్తుంది? ప్రొడక్ట్ కాస్ట్ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. మనం అందరం పూర్ మిడిల్ క్లాస్ కాబట్టి మనం వాడే వస్తువులు కానీ ఇప్పుడు వరకు అలాంటి వాడే వస్తువులు వాడలేదు. అవునా? సో కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళు కూడా అలవాటు లేదు కాబట్టి మనం ఇవన్నీ వివరించాలి. ఏంటని? ఇవన్నీ వివరించాలి. చూద్దాం ఎలా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఏంటండి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పారా లేదా? ఇది ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్గా నేను మళ్ళీ చెప్తాను మీకు రేపు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా వివరించాలి. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటాడు కాబట్టి వ్యక్తికి కంపారిజన్ తెలీదు. ఏ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత, ఏ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత.
అది కంపారిజన్ తెలియక కాబట్టి ఈ విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, పైసానయ్యే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు. అందరు చెప్పే ఆన్సర్ ఇదే, నా దగ్గర డబ్బులు లేవు. ప్లాన్ బాగుంది సార్, సూపర్ ఉంది, దమ్దారుగా ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి? నా దగ్గర డబ్బులు లేవు, ఐ హ్యావ్ నో మనీ. అప్పుడు జవాబు ఏం చెప్పాలి? అవును సార్, మీరు చెప్పింది నిజమే, నేను కూడా ప్లాన్ విన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మ్యూట్లో ఉన్నాను. లేడర్స్ లిట్లో పెట్టుకోండి. మీరు పెట్టండి. ఓకే, సో అవును సార్, మీరు చెప్పింది 100కి 100% కరెక్టే, నేను ఈ ప్లాన్ విన్నప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు. కానీ నా గొప్ప గురువు ఈరోజు ఆయన నన్ను అడిగారు, అప్పుడు నేను అతనితో చెప్పింది ఇదే. కాబట్టి 2-4 ఏళ్ళ తర్వాత కూడా మీరు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు డబ్బులు లేవు, 2 సంవత్సరాల తర్వాత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ పని చేస్తుంది మీరే. కాబట్టి ఈరోజు ఉన్న అదే పరిస్థితిలో జీవించాలనుకుంటున్నారా ఏంటి? ఈరోజు మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అదే పరిస్థితిలో మీరు జీవితాంతం జీవించాలనుకుంటున్నారా? 2-4 సంవత్సరాల పాటు మాతో ఒక ప్యాకేజ్ కావాలి లేదా తీసుకోవాలి, పార్ట్గా పని చేయడం ద్వారా మీ కుటుంబ జీవితాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. మీరుని ఈరోజు మీ దగ్గర డబ్బులు లేవు, కానీ మీరు మాతో కలిసి ఒక 2-4 సంవత్సరాలు పని చేయడం ద్వారా మీ కుటుంబ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పచ్చలేదా? క్లియర్? ఓకేనా? దీనికి ఫుల్ ఎగ్జాంపుల్ నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది ఫస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటి? నా దగ్గర టైం లేదు. నా దగ్గర టైం లేదు. సో టైం లేని వ్యక్తులకి ఏం చెప్తా చూడండి. నా దగ్గర టైం లేదు, ఖచ్చితంగా సార్ నేను ఈ ప్లాన్ వెళ్ళినప్పుడు నేను చెప్పింది కూడా ఇదే. నా గురువు గారు నాకు సమాధానం ఎలా చెప్పారు? సార్ నాకు టైం లేదు. నా గొప్ప గురువు దీనికి సమాధానం ఒకటే చెప్పారు, మీ అందరికీ డబ్బు అంటే ఇష్టమా కదండి? డబ్బు అంటే ఇష్టమా కదా? గురూజీ, డబ్బు అంటే అందరికి ఇష్టం. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అందుకే నన్ను అడిగారు, మీకు సమయం లేదు, మీ దగ్గర డబ్బు కూడా లేదు, లేకపోతే మీరు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? కానీ మీరు మాతో ఉన్నారు. మీరు కేవలం ఒక ప్యాకేజ్తో పని చేస్తే 2-4 ఏళ్ళ తర్వాత మీ సమయం మీ దగ్గర ఉంటుంది, మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది. అవునా? అప్పుడు మీరు 3 నెలల్లో విజయ లక్ష్యాన్ని ఉచితంగా పొందుతారు. మీరు దేశాల్లో మరియు విదేశాల్లో కూడా పర్యటనలు చేస్తారు. అవునా? ఈరోజు మీ దగ్గర టైం లేదు, కానీ జీవితాంతం ఎలాగ ఉండిపోవాలనుకుంటున్నారా? కానీ మీరు కానీ మాతో ఒక 2-4 సంవత్సరాలు మాతో పనిచేయడం ద్వారా మీ దగ్గర డబ్బు మల్టిపుల్ అవుతుంది. అదేవిధంగా మీరు ఫారిన్ కంట్రీలో కూడా టార్గెట్ విన్ అయ్యి హ్యాపీగా వెళ్ళచ్చు. ఓకే, చూద్దాం. 4వ క్వశ్చన్, నేను ఇద్దరిని జాయిన్ చేయకపోతే నేను జాయిన్ చేయలేను. నేనైతే జాయిన్ అయిపోతాను, కానీ ఇద్దరు నేను జాయిన్ చేయలేను. అప్పుడు సమాధానం, ఎస్ సార్, నేను ఈ ప్లాన్ విన్నప్పుడు కూడా నా మనసులో ఇదే ఒక అవగాహన వచ్చింది, నేను కూడా ఇద్దరిని చేయలేనేమో, అప్పుడు నా గొప్ప గురువు, ప్రతి వ్యక్తి ఏదో ఒక కంపెనీతో లేదా మరొక దానితో సంబంధం కలిగి ఉంటారా లేదా? ప్రతి మనిషి తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. లక్ష సబ్బుని ఉపయోగిస్తాం, కొంటాం లేదా? లక్ష సబ్బు కొంటున్నారని మీకు ఎలా తెలుసు? లక్ష సబ్బు ఎలా కొనుగోలు చేస్తున్నాడు? ఎవరైనా జియో సిమ్ ఉపయోగిస్తున్నారా? దానికి కనెక్ట్ అయ్యారా లేదా? ఇప్పుడు కనెక్ట్ అయ్యారా లేదా? ముఖేష్ అమ్మని మీ దగ్గరకు వచ్చి అమ్మాడా? మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ కాని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. మనం ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఏంటండి? ప్రజలకు ఏం ఇవ్వాలి?
సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇస్తుంది ఏంటి? సమాచారమేనా? డబ్బు సంపాదించుకునేవాడు లేదా తన కుటుంబ జీవితాన్ని రక్షించుకునేవాడు తయారు చేసుకుంటాడు. ఎలా? అతను కేవలం సమాచారం ఇస్తాడు. ఈ రోజు వరకు ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళ ఓన్లీ ఏం చేస్తారు? సమాచారం మాత్రం ఇస్తాం. ఈరోజు ప్లాన్ అన్నది ఏంటి? ప్లాన్ అనేది ఏంటి? ఒక సమాచారం, ఇన్ఫర్మేషన్. ఏంటి ప్లాన్ అనేది? ఏంటి? ఇన్ఫర్మేషన్. వాడు వస్తాడా రారా అని అసలు మనం ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవునా? చూడండి, అతను ఇష్టపడితే లేదా అతను తన కుటుంబం కోసం జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే అతను మీతో వస్తాడు. మరియు మీకు 2 వ్యక్తులు మాత్రమే కావాలి. దేశం మొత్తంలో 2 వ్యక్తులు మీ మాట వినలేరా? దేశం మొత్తంలో 150 కోట్ల జనాభా ఉందండి. దాంట్లో మీకు 2 వ్యక్తులు మాట వినరా? మనం చనిపోయినప్పుడే 4 వ్యక్తులు మనల్ని మోస్తారు సార్. వాళ్ళు తెలుసో తెలియకో. కానీ మనం నమ్మిన జీవితాంతం మనం జరుగుతున్నామో ఒక 2 వ్యక్తులు ఉంటారంటారా? ఉంటారా లేదా? ఉంటారు. చూద్దాం. అంటే ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ వివరించాలి. ఒక వ్యక్తి రావట్లేదంటే అతనికి మళ్ళీ మళ్ళీ వివరించాలి. ప్లాన్ ఇచ్చిన తర్వాత అతను మీ కాల్ని తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ విజయవంతమైన అప్లైన్ ద్వారా అనుసరించాలి. సపోజ్ ఒక్కోసారి మన నెంబర్ బ్లాక్లో పెడతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం మన అప్లైన్ ద్వారా తీసుకువెళ్ళాలి. అతను మీతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నంత వరకు మీరు ఆ వ్యక్తిని ఒప్పించాలి. నెక్స్ట్, ఏ నాయకుడైనా పదే పదే ఎందుకు పిలవాలి లేదా పదే పదే ఎందుకు కలవాలి అని ఆలోచిస్తే ఆ పనికి నా మిత్రుడు కంపెనీ మనకి డబ్బు చెల్లిస్తుంది. ఏంటండి? కంపెనీ ఏం చేస్తుంది? డబ్బు చెల్లిస్తుంది. డబ్బు చెల్లిస్తుంది. వీలైనవన్నీ ఎక్కువ మందిని కలవాలి. మనం 2 రావాలంటే ఓన్లీ 2కి ప్లాన్ చెప్పాలండి. మినిమం ఒక 20 మంది కన్నా ప్లాన్ చెప్తే అప్పుడు 2 వస్తారు. అవునా? వీలైనవన్నీ ఎక్కువ మందిని కలవాలి. ఒక వ్యక్తికి పదే పదే వివరించాలి. ఎందుకంటే ఈ వ్యాపారం చాలా పెద్దనది. అతనికి తెలియదు. అతను మనతో ఈ వ్యాపారంలో చేరితే అతని మరియు అతని కుటుంబ జీవితం మారుతుందని మీకు మాత్రమే తెలుసు. అతను తెలుసా? కొత్త వ్యక్తికి ఏమీ తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ క్లారిటీ మీరు ఇవ్వాలి అతనికి. ఎలాగా? చూద్దాం. అతని భవిష్యత్తు గురించి చర్చించాలి. అతని భవిష్యత్తు గురించి చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రాబ్లం గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు? ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తి ఏం చెప్తాడు? ప్రాబ్లం చెప్తారా భవిష్యత్తు గురించి చెప్తారా? ప్రాబ్లం చెప్తాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం గురించి మనం వినాలి. ఓకే సార్, మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీరు రాబోయే 4 సంవత్సరాల తర్వాత మీ దగ్గర కార్ ఉంటుంది, బంగ్లా ఉంటుంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మీ దగ్గర టైం ఉంటుంది, మీ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, నెక్స్ట్ సెక్యూరిటీ ఉంటుంది, మీరు 10 మందికి అవకాశం కూడా ఇవ్వచ్చు అని అవి వివరించాలి. అవి ఎలా వివరించాలో అవి కూడా మీకు చెప్తాను. ఓకే? అతను నిరాకరిస్తాడు. ఏంటి? వద్దంటాడు అయినా. ఎందుకంటే మనం పిల్లలకు టీకాలు వేయడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లవాడు ఏడుస్తాడా లేదా? అప్పుడు కొన్నిసార్లు కొంతమంది పిల్లలు డాక్టర్ వద్దకు వెళ్తారు. వంటి ఉదాహరణ నుండి కూడా మనకు అర్థమైంది ఏంటంటే వాడు దుర్వినియోగం చేస్తారు. కానీ ఇప్పటికీ ఆ పిల్లల తల్లులు ఏంటండి, ఆ పిల్ల తల్లి అతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తుందా లేదా? ఎందుకంటే అతను ఏడ్చినా కేకలు వేసినా పర్వాలేదు, కానీ అతను టీకాలు వేస్తే భవిష్యత్తులో అతని వ్యాధి నుండి రక్షించబడతాడు. ఇప్పుడు ఎవరైతే నో అన్నారో వాళ్ళు నో అన్నారని మనం వదిలేస్తామా? మనం ఏం చేస్తాం? భవిష్యత్తు గురించి వివరించాలి. ఏంటండి? ఒక పిల్లవాడికి టీకాలు ఎలాగ వేస్తామో తల్లి వద్దనకుండా ఏం చేస్తుంది? పిల్లలు ఏడ్చినా కూడా దగ్గర టీకా ఇస్తుందా లేదా? ఎందుకు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి. ఇప్పుడు కూడా మీరు అతని భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అవునా? అదేవిధంగా మీరు మీ ప్లాన్ ఎవరికైనా వివరించినప్పుడు అతనికి ఈ వ్యాపారం గురించి తెలియదు మరియు మీతో చేరడానికి ఇష్టపడడు ఫస్ట్. కానీ మీరు ఈ వ్యాపారంలో తల్లి పాత్రను పోషించాలి. ఏంటండి? తల్లి పాత్ర.
తల్లి పాత్రను పోషించాలి మరియు చిన్న పిల్లల పదే పదే అనుసరించాలి. కొంతమంది నాయకులు ఒక వ్యక్తికి పదే పదే వివరించడం లేదా అతనికి కాల్ చేయడం అనుమానంగా భావిస్తారు. ఇప్పుడు చాలామంది మీరున్నారు, మీరందరూ ఏం చేస్తారంటే ఒకసారి ప్లాన్ చెప్పాం కదా, ఎందుకు అన్ని కలవాలి, వస్తే అటు రాకపోతే నేను సెక్స్ అవ్వాలని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి కాదు 10 సార్లు కలవాలి, 20 సార్లు కలవాలి, అలా కలుస్తూనే ఉండాలి. అవునా? ఎవరి దగ్గర పేషెన్సే ఉండాలి. అప్పుడే మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళగలం. నెక్స్ట్, వారు ఎప్పుడు తమను తాము ముందుకు తీసుకువెళ్ళలేదు మరియు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురారు. చూద్దాం ఒక ఆడియో అనమాట. ఈ ఆడియో విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. పూర్తిగా వినండి, దాని తర్వాత నేను చెప్తాను. ఓకే రాము సార్, ప్లాన్ అంతా విన్నారు మీరు? అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎంతమంది? ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అంటే ప్లాన్ విన్నవాడు ఒక అప్లైనను, ఇద్దరు విన్నారు. ఇద్దరికి సంభాషణ జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు అనమాట లైవ్లో. చూద్దాం. ఆడియో వస్తుందా? జాగ్రత్త వినండి. ప్లాన్ ఎలా ఉంది సార్ మీకు? ప్లాన్ అంతా బాగానే ఉంది సార్. ఓకే. నా దగ్గర డబ్బులు లేవు సార్. ప్లాన్ అంతా బాగానే ఉంది, మీ దగ్గర డబ్బులు లేవు సార్. సరే, ఏంటి ఏమన్నాడు? ప్లాన్ అంతా బాగానే ఉంది, డబ్బులు లేవు అంటారు. ప్లాన్ అంతా బాగానే ఉంది. ఇందాక వరలక్ష్మి అన్నారు ప్లాన్ అంతా బాగుంది, నా దగ్గర డబ్బులు లేవు అన్నారంట. ఇందాక వరలక్ష్మి క్వశ్చన్ వేసింది. అవునా? దీనికి ఆన్సర్ ఏమవ్వాలి చూద్దాం. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. ఏం చెప్పాడు ఫస్ట్? వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు అడిగింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, మీ దగ్గర డబ్బులు లేవు. సో నేను ప్లాన్ విన్నప్పుడు కూడా నా దగ్గర కూడా డబ్బులు లేవు అనాలి. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉండిపోయి నేను కడిసాను అనకూడదు. ఓకే? ఎందుకంటే మీ అందరూ కూడా నాకు తెలిసి అప్పు చేసుకొని వచ్చారు. ఒకరిద్దరూ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కడిసారు. చాలామంది క్రెడిట్ కార్డులు వాడతారు. మీరందరూ అలాగే వచ్చారు, లేకపోతే మీ అందరి దగ్గర డబ్బులు ఉండిపోయా? హనుమాన్ సార్, మీ దగ్గర డబ్బులు ఉండిపోయా? మరి అప్పుడు రాదు, గుర్తుండదే? ఓకే, చూడండి లైవ్లో చూద్దాం. చూడండి, మీ దగ్గర డబ్బులు లేవు, అందుకని ఈ బిజినెస్ మీరు చేసి డబ్బులు సంపాదించవచ్చు. సో సార్, డబ్బులు లేని మాట వస్తే ఈ రోజున మీకు 25 సంవత్సరాలు నడుస్తుంది వయసు. మీకు ఊహ తెలిసిన తర్వాత ఏ రోజైనా సరే మీ ఇంట్లో డబ్బులు కట్టలుగా ఏ రోజైనా కనిపించినాయా? విపరీతమైన డబ్బులు కానీ, మా ఇంట్లో ప్రాబ్లం లేదు, మనశ్శాంతిగా ఉంది, ఇంట్లో వాళ్ళంతా సుఖ సంతోషంతో ఉన్నారు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదు సార్. సో మీకేమనిపిస్తుంది? 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం వస్తుంది, మా దగ్గర చాలా చాలా డబ్బులు వస్తాయి అని అనిపిస్తుందా మీకు? లేదు సార్. సో సార్, నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మీరు అటువంటి పనేం చేయట్లేదు, మీ ఇంట్లో ఆటోమేటిక్గా డబ్బులు రావడం, లేకపోతే మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు రావడం, మీరు చేస్తున్న ఉద్యోగం 5-6 వేల రూపాయలది, 8 రూపాయలది, 20,000 రూపాయలది, అవి మాత్రమే వస్తాయి. లక్షల రూపాయలు రావాలంటే రావు. సో సార్, మీరు ఒక పని చేయండి. మీరు ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ పెట్టారు, డబ్బులు లేవు అని చెప్పి. సో ఇవాళ కాదు, రేపైనా ఎల్లుండైనా వచ్చే 10 సంవత్సరాలైనా సరే మీరు ఇదే మాట చెప్తారు. రేపు పెళ్ళైతే మీ ఆవిడకి ఇదే మాట చెప్తారు, అమ్మ నాన్నకి ఇదే మాట చెప్తారు, రేపు పిల్లలకి ఫారిన్ వెళ్ళాలంటే ఇదే మాట చెప్తారు, డబ్బులు లేవని చెప్పి. సార్, ఈ మాటని మీరు కనుక ఆప్ చేయాలంటే సెక్యూర్ లైఫ్ బిజినెస్లో జాయిన్ అవ్వండి. 8,000 రూపాయలు పెద్ద విషయం కాదు. కావాలనుకుంటే చేయాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయ్యి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పండి. సెక్యూర్ లైఫ్లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, పని చేస్తే. ఓకేనా సార్? ఓకే సార్. సో ఇంకేమైనా డౌట్స్? నో డౌట్స్. లెజెండ్స్ ఓకేనా? క్లియర్? దీనికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. ఆన్సర్ దొరికిందా? దొరికిందా? ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అయింది, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సార్, ప్లాన్ అంతా బాగానే ఉంది సార్, కానీ ఇంకో డౌట్ ఏంటంటే నా దగ్గర టైం లేదు సార్. ఏంటి? నా దగ్గర టైం లేదు. దానికి ఆన్సర్ ఏంటో చూద్దాం. అచ్చా, చలో, వెరీ గుడ్. సో సార్, ప్లాన్ విన్నప్పుడు సేమ్ యాస్టీస్గా, ఎందుకంటే నేను ఆర్మీలో వర్క్ చేస్తున్నాను ఆ టైంలో. సో నాకు కూడా 24 అవర్స్ మా వర్క్. సో నాకు కూడా అనిపించింది నా దగ్గర టైం లేదని చెప్పి. సో కానీ నాకు ఒక మాట చెప్పండి సార్, మీకు డబ్బులు సంపాదించడం ఇష్టమా, లేకపోతే బిజీగా ఉండడం ఇష్టమా? డబ్బులు సంపాదించడం ఇష్టం సార్. సో మీకేమైనా ఏం చెప్పాలి సార్? క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చన్ వేసిన తర్వాత మనం కూడా ఎదురుగా క్వశ్చన్ వేయాలి. ఏంటి?
మీకు డబ్బు సంపాదించడం ఇష్టమా, బిజీగా ఉండే ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఆటోమేటిక్గా డబ్బే గురించి. డబ్బే, అందరికీ డబ్బే కావాలి. బిజీగా ఉండాలి, ఎవరు జీవితంలో ఎవరు ఉండాలనుకోరు, అవును కదా? ఫ్యామిలీతో గడపాలనుకుంటారు, అవునా? చూద్దాం. అనిపిస్తుంది మీరు చేసే ఉద్యోగంతో మీకు కావాల్సినటువంటి అమౌంట్ మీకు వస్తుందంటారా? లేదు సార్. సో మీ దగ్గర డబ్బులు లేవు, టైము లేదు, సెక్యూరిటీ లేదు. తో సార్ ఎందుకు చేస్తున్నారు సార్ మీరు? డబ్బుల కోసం, అవునా కదా? తో ఇవి మొత్తం పూర్తి కావట్లేదు. కానీ ఈ బిజినెస్లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో చేసుకుంటూనే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసి ఈ బిజినెస్ చేయగలిగితే మీరు చేస్తున్న ఉద్యోగానికి ఈక్వల్గా అమౌంట్ సంపాదించవచ్చా లేదా? సంపాదించేసాను. సో మరి మనం కావాలనుకుంటే 1 గంట మనం స్పేర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. సో సార్ మీ దగ్గర ప్రతి ఒక్కదానికి టైం ఉంటుంది. మీరు మీరు జాబ్కి వెళ్తానికి టైం ఉంటుంది, ఉంటుందా ఉండదా? తీస్తాం తీమా, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం, మనం టీవీ చూస్తాం లేదా, పేపర్ చదువుతాం లేదా? సో పేపర్ చదవటం లేకపోతే టీవీ చూడడం వల్ల మనకు డబ్బులు వస్తాయా? కానీ ఆ టయాన్ని మనం ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడిగా పెట్టి టయాన్ని మనం నలుగురు చెప్తే వాళ్ళకి అర్థమయ్యేట్లు వాళ్ళు జాయిన్ అయితే మనకు కమిషన్ వస్తుందా రాదా? సో టైం తీయొచ్చా లేదా? పేపర్ని టీవీని పక్కన పెట్టేస్తే మన దగ్గర చాలా టైం దొరుకుతుంది. సో నా ఉద్దేశం కరెక్టా కదా సార్? కరెక్ట్ సార్. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్ సార్? సార్ క్లియరా? టైం లేదన్న వ్యక్తులకి ఇది చెప్పచ్చా లేదా? ఏ వ్యక్తి కూడా బిజీగా ఉండాలనుకోడు, డబ్బు సంపాదించుకుంటారు. కాబట్టి అందరికీ ఒక విషయం చెప్పండి, ముఖేష్ అంబానీకి ఎన్ని గంటలు? ముఖేష్ అంబానీకి ఎన్ని గంటలు రోజుకి? కొన్ని లక్షల గంటలు గురించి. అది కాదు, నార్మల్గా దేవుడు ఇచ్చింది ఎన్ని గంటలు? 24 hours గురించి. ఉమా మహేష్ గారు మీకు ఎన్ని గంటలు? 24 hours గురించి. నాకు ఎన్ని గంటలు? 24 hours గురించి. రోడ్డు మీద తిరిగే వ్యక్తికి ఎన్ని గంటలు? 24 hours గురించి. మీ డాడీకి ఎన్ని గంటలు? 24 hours గురించి. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ బాస్కి ఎన్ని గంటలు? 24 hours గురించి. దేవుడు అందరికీ 24 గంటలు ఇస్తాడు. కానీ ఆ టైంని మల్టిపుల్ చేసుకునే వ్యక్తి దగ్గర మన ఆలోచన బట్టి ఉంటుంది. ఈరోజు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఈరోజు తన అండర్లో కొన్ని లక్షల కోట్ల అవర్స్ గడుస్తున్నాయి. ఈరోజు వెంకటప్రసాద్ ఉన్నాడు, అదే 24 గంటలు. ఈరోజు గంట టైం పెట్టడం బట్టి 24 గంటల్లో గంట టైం పెట్టడం బట్టి ఈరోజు నా అండర్లో లక్షల గంటలు నడుస్తున్నా లేదా? ఈరోజు నా కింద 10,000 పీపుల్స్ ఉన్నారు టోటల్గా. ఈరోజు వాళ్ళు పనిచేయడం బట్టి నా టైం మల్టిపుల్ అవుతుందా లేదా? అంతే, దట్స్ ఇట్. ఎందుకంటే జాబ్లో చేసినవాడు ఎప్పుడు కూడా సింగిల్గానే పనిచేస్తాడు, దానికి ఎవరు సపోర్ట్ చేయలేరు. కానీ బిజినెస్లో ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తి దగ్గర తన దగ్గర టైం ఉంటుంది. వై? అవి వివరించాలి. జాబ్కి నెట్వర్క్ మార్కెటింగ్ టైంని వివరించాలి. ఎందుకంటే జాబ్ చేసే ఈ వ్యక్తి 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు తన జాబ్ వస్తుంది. తను 60 సంవత్సరాల వరకు కూడా తను సింగిల్గానే వర్క్ చేస్తాడు, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పుడు హనుమాన్ సార్ ఉన్నారు, స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తాడు, తను ఎవరికి సపోర్ట్, ఎవరికి హెల్ప్ చేయడు, చేయలేరు కూడా. నేను మీకు హెల్ప్ చేయగలనా? కానీ ఎవ్వరు చేయలేరండి. కానీ ఇక్కడ మన టైం మల్టిపుల్ అవుద్ది. ఒక్కొక్క వ్యక్తి ఒక గంట పెట్టడం బట్టి, ఈరోజు 10,000 పీపుల్స్ ఉన్నారు నా అండర్లో, ఈరోజు 10,000 పీపుల్స్ ఒక్కొక్క గంట పెట్టడం బట్టి 10,000 గంటలు అయిందా లేదా? ఎప్పుడైతే నీకు గంటలు పెరిగిందో నీ మనీ పెరుగుతుందా లేదా? సీక్రెట్ ఇంకేముంది, అందరు తెగాలని చేస్తారు. ఆ టైంని మనం వివరించాలి ఎప్పుడు కూడా. ఓకే, 2 అయిపోయి. థర్డ్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే. ఎందుకంటే ఈ బిజినెస్ ప్లాన్ బాగుంది కానీ సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇటువంటి చాలా చూశాను, చాలా వచ్చాయి. చూడండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, చాలా చూశాను, చాలా విన్నాను. క్వశ్చన్ ఏంటి? చాలా విన్నాను, చాలా చూశాను, ఇంట్రెస్ట్ లేదు అంటారు. ఇంట్రెస్ట్ లేదు. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. అచ్చా, తో సార్ వెరీ గుడ్ సార్. ఎందుకంటే మీరు మాట నేను కాదన్ను. నేను కూడా ఈ బిజినెస్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు కూడా అలాగనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా కంపెనీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కంపెనీ చాలా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇంట్రెస్ట్ అనే మాట వచ్చేసరికి మనకు లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండవు, అవునా కదా? సో సార్ మీకు మార్నింగ్ లేవడం ఇష్టమా ఏంటి? మార్నింగ్ షేవింగ్ చేయడం, పరుగులు తీసుకుంటూ కంపెనీకి వెళ్ళడం, ఉద్యోగం చేయడం ఇంట్రెస్టా? ఆదివారం ఉద్యోగం కూడా చేయాల్సి వస్తుంది, మీకు ఇంట్రెస్టా? దీపావళి కూడా చేయాల్సి వస్తుంది, ఇంట్రెస్టా? అవునా కదా?
సో సార్ మనం లైఫ్లో చాలా చాలా ఇంట్రెస్ట్ లేని పనులు చేస్తూ ఉంటాం, అది ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ. సో మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మనం వర్క్ చేస్తే మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ లేని పనులు చాలా చేస్తూ ఉంటాం, కానీ ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకి చాలా డబ్బులు వస్తాయి, మనం ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కాబట్టి. మనం ఏదైతే పని చేస్తున్నామో అది డిస్టర్బెన్స్ కాకుండానే. సో ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో కంపెనీ గురించి చెప్పారా, చాలా విన్నాను, చాలా చూశానని చెప్పి. సో సార్ నాకు ఒక మాట చెప్పండి, మనం చూడడం వల్ల వినడం వల్ల ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు కదా, దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఏ పని కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదండి. ఉంటుందా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన ఇంట్రెస్ట్ ఉంటుందా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, కానీ ఏం చేస్తారు తల్లిదండ్రులు? బలవంతంగా పంపిస్తారు. కానీ అప్పుడు చెప్తారు, సరైన టైంలో నువ్వు చదవకపోయావా జీవితంలో కష్టపడాల్సి వస్తుంది అంటారు. అవునా కదా? మరి ఆ టైంలో పంపించడం బట్టే కదా మన ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే జాబ్కి వెళ్ళిన ఇంట్రెస్ట్ అంటే ఉదయం లేవడం ఇంట్రెస్టా? ఉదయం ఇప్పుడు చెప్పండి, ఉదయం 6 గంటల ఇంట్రెస్టా మీకు జూమ్లో రావడం? కానీ బలవంతం ఎందుకు వస్తున్నారు? ఏదో సాధిద్దామని. ఎరిని ఏదో సాధిద్దామని. శుభ్రంగా పడుకోవచ్చు కదా, హనుమాన్ గారు, ఉమామహేష్ గారు, ఎవరైతే ప్యానల్లో ఉన్నారో అందరూ కూడా. కానీ ఎందుకు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? ఏదో సాధిద్దామని. ఏది జీవితంలో ఏది ఇంట్రెస్ట్ ఉండదు సార్, అవునా? కానీ అన్నిటికన్నా ఒకటి ఇంట్రెస్ట్ ఏంటి? డబ్బు అందరికీ ఇంట్రెస్టే కదా, డబ్బు అందరికీ ఇంట్రెస్టే, అవునా? ఇప్పుడు చూద్దాం, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి, చాలా పోయాయి, చూద్దాం. ఈ ప్రపంచంలో కోటీశ్వరులు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ లేకపోతే గొప్ప వాళ్ళు అయ్యారని విన్నారా? సచిన్ టెండూల్కర్ని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చూస్తే సచిన్ టెండూల్కర్ అయిపోతారు సార్ మీరు? చూద్దాం ఎవరు. కృష్ణ గారు శ్రీకాకుళం, కృష్ణ గారు శ్రీకాకుళం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మూవీస్ చూడడం బట్టి మీరు సూపర్ స్టార్ కృష్ణలా అవగలరా? అవలేండి సార్. ఓకే. సుబ్బారావు గారు, మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు స్పీచ్లు ఉండడం బట్టి మీరు చంద్రబాబు నాయుడు అవగలరా? ఎప్పటికీ తెచ్చుకోలేము. ఓకే. సచివతి మేడం, మీకు ఇప్పుడు దాకా నడిచిన దాంట్లో మీ ఇష్టమైన గురువు ఎవరు? సచివతి మేడం. సచివతి మేడం అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. ఐవిఎస్ గారు, మీకు నచ్చిన హీరో ఎవరు? గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. జై హో. మీకు నచ్చిన హీరో ఎవరు? చిరంజీవి గురుజీ. చిరంజీవి మూవీ చూడడం బట్టి మీరు చిరంజీవిలో అవగలరా? నో గురుజీ. అవలేరు, అవునా? చూద్దాం. ఎస్ గురుజీ. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకి అవ్వాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ లో కేసు వచ్చారో ఆ పొజిషన్ కి ఆ పనులు చేయాలి, అంతేనా? అంతేగాని ఇలా మొబైల్ మీద స్క్రీన్ పెట్టుకుని వీడియోలు చూస్తూ నేను అయిపోవాలంటే అయిపోతా? ఏమైతే చేసి వచ్చాడో ఆ పనులు చేయాలి. చూద్దాం దానికి ఆన్సర్ ఏంటి. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూస్తే 24 గంటలు మెగాస్టార్ అవుతారా మీరు? అవ్వం. కానీ మెగాస్టార్ ఏం చేశాడో, సచిన్ టెండూల్కర్ ఏం చేశారో ఆ పని చేస్తే అంత రావడం అవ్వపోయినా కానీ కాస్త కోస్తో మనం చేయొచ్చా లేదా? సో సార్ నా ఉద్దేశం, మీరు చూశారు వినుంటారు కానీ చేయలేదు సార్. సో దయచేసి ఒకసారి కనుక మీరు మాతో పాటు కలిసి వర్క్ చేస్తే ఇదండి షేప్ షాప్. ఇలాంటి మార్కెటింగ్ చాలా చూశారు, చాలా విన్నారు, అవునా కదా? కానీ షేప్ షాప్ మీరు చూడలేదు, వినలేదు, అవునా కదండి? షేప్ షాప్ చూడలేదు, వినలేదు. ఈరోజు మేమందరూ మా అప్పలని మేము చూసాము, వాళ్ళు ఏం చేశారో మేము చేస్తాం. కాబట్టి మీరు కూడా మా పొజిషన్ రావచ్చు, మాతో కలిసి వర్క్ చేస్తే అని చెప్పచ్చా లేదా? వెరీ గుడ్. మీరు ఏదన్నా చేయొచ్చు, ఇక్కడ నుంచి మంచి పొజిషన్ రావచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్? సార్ నాకు కంపెనీ పైన నమ్మకం లేదు సార్, కానీ కంపెనీ పారిపోతే దానికి బాధ్యత ఎవరు, గ్యారంటీ ఏంటి? అచ్చా, సో వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటండి కంపెనీ మీద నమ్మకం లేదు, కంపెనీ పారిపోతే అందరికి ఇదే. ఇంకా ఇప్పుడు కూడా చాలా మందికి డౌట్ ఉంది, దీంట్లో ఉన్న వాళ్ళు కూడా, దీంట్లో ఉన్న వాళ్ళకి ఉంది, బయట కాదు. ఇది దీంట్లో ఉందా లేదా మీకు? కంపెనీ మీద నమ్మకం లేదు, కంపెనీ పారిపోతే
ఉంది, అందరికీ ఉంది, కానీ చెప్పలేదు. నాకు లేదు గురుజీ. నాకు లేదు గురుజీ. మీకు లేదులే, కొంతమందికి ఉంది. ఓకే, చూద్దాం. ఓకే, చూడండి దీనికి ఆన్సర్ ఏంటి అన్నది. సార్ ఎందుకంటే మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి క్వశ్చన్ సార్ మీరు. సో కంపెనీ పారిపోవడానికి సార్ 4 కారణాలు ఉంటాయి. ఇది ఎన్ని కారణాలు? 4 కారణాలు కదా. కంపెనీ పారిపోవడానికి 4 కారణాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. సార్ కంపెనీ పారిపోవడానికి కేవలం 4 కారణాలు ఉంటాయి సార్. మొట్టమొదటి కారణం వచ్చేసి కంపెనీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే. కంపెనీ మీ దగ్గర డబ్బులు ఏం తీసుకుంటాను సార్? మీరు ఏదైతే డబ్బులు పే చేస్తున్నారో దానికి ప్రొడక్ట్ ఇస్తుందా లేదా? సో కంపెనీ దగ్గర నుంచి మీది డబ్బులు తీసుకుని పారిపోవడానికి ఎటువంటి రీజను లేదు. రెండు వచ్చేసి చెప్పండి, కంపెనీ పే చేస్తుందా? ఫస్ట్ మీరు పే చేస్తున్నారా? కంపెనీ పే చేస్తుందా, మీరు పే చేస్తున్నారా? ఫస్ట్ మీరు పే చేస్తారా? పే చేసిన దానికి ప్రొడక్ట్ వస్తుందా లేదా? పే చేసిన దానికి ప్రొడక్ట్ వస్తుందా లేదా? లేదు, నాకు ప్రొడక్ట్ రాలేదు వ్యక్తులు ఎవరు ఉన్నారా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. సెకండ్, కంపెనీ యొక్క సిస్టమ్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సరిగా లేకపోతే. అవునా కదా? కంపెనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడానికి కారణం లేనే లేదు. ఎందుకంటే కంపెనీ మొత్తం ఆన్లైన్లో వర్క్ చేస్తుంది. అవునా కదా? దాని తర్వాత ఒకటి లీగల్ కంపెనీ కాకపోతే అది గ్యారంటీ కాదు. సో మా కంపెనీ వచ్చేసి సార్ మీకు చెప్పాలనుకుంటున్నాను, చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ 14 జనవరి 2003లో మన కంపెనీ సుప్రీంకోర్టు ద్వారా లీగల్ కంపెనీగా గుర్తింపు పొందింది. ఇది మీ దగ్గర లీగల్ బుక్లో ఎన్నో పేజ్ నెంబర్ లీగల్ బుక్ ఉంటుంది. లీగల్ బుక్లో సుప్రీంకోర్టు నుంచి ఏఎస్ ఆనంద్ గారు ఏఎస్ ఆనంద్ గారు ఫుల్ లీగల్ అని ఇచ్చారు. అవునా? హలో, ఏఎస్ ఆనంద్ గారు ఈ బుక్ లో ఉంటది, మీకు ఫుల్ లీగల్ బుక్. దీంట్లో ఏఎస్ ఆనంద్ గారు ఎన్నో నెంబర్ అంటే పేజ్ నెంబర్ 27 గురుజీ. పేజ్ నెంబర్ 27. పేజ్ నెంబర్ 27లో ఏఎస్ ఆనంద్ గారు ఫుల్ లీగల్ అని ఇచ్చారు కంప్లీట్గా. అది చదవండి ఒకసారి, చూపించండి. అది సుప్రీంకోర్టు నుంచి, డైరెక్ట్గా సుప్రీంకోర్టు నుంచి 2003లో 14 జనవరి 2003. అవునా? హలో, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ద్వారా. దాని తర్వాత కంపెనీ వచ్చేసి ఎందుకు పారిపోతుంది సార్? నష్టపోతే కంపెనీ. సో కంపెనీ నష్టపోయే మాట ఎప్పుడు వస్తుంది? మన కంపెనీ వచ్చేసి సెక్యూర్ లైఫ్ కంపెనీ. ముందర డబ్బులు తీసుకుంటుంది, దాని తర్వాత మాత్రమే మీ ప్రోడక్ట్ పంపిస్తుంది. సో మీరు ఆలోచించండి, డబ్బులు ముందు తీసుకుంటుంది, దాని తర్వాత ప్రోడక్ట్ పంపిస్తుంది. అంతేగాని ప్రోడక్ట్ ముందు పంపించిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుందా? లేదు కదా? సో కంపెనీ నష్టాల్లోకి వచ్చే మాటే ఉండదు. కంపెనీ నష్టాలు వస్తుందా? నష్టం రాదు. ఎందుకు? ఫస్ట్ మీరు అమౌంట్ పంపిస్తున్నారు, దాని దగ్గర ప్రొడక్ట్ పంపిస్తుంది. అంతేనా? అవునా కదా? 3 వచ్చేసి మేనేజ్మెంట్ సరిగా లేనప్పుడు, మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు. మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మనది ఆన్లైన్ బిజినెస్. రిజిస్ట్రేషన్ చేసాం, అమౌంట్ పంపించాం, ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చింది. అవునా కదా? మీ కమిషన్ మీకు అకౌంట్లో వస్తుంది. చెప్పండి, మీరు 2 వ్యక్తులను జాయిన్ చేస్తే ఆ వారంలో అమౌంట్ పడిపోతుందా లేదా? మరి ఎక్కడ లాస్ అవుతుంది? మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉంది, అంతా ఆన్లైనే. అవునా? నెక్స్ట్ ఇంకా చూద్దాం. దాని తర్వాత కంపెనీ వచ్చేసి డబ్బులు ఒక చోట పెట్టుకుంటే, జస్ట్ లైక్ మీరు అంటూ ఉంటారు సిమ్స్, లేకపోతే ఇంకోటి గోల్డ్, ఆ గోల్డ్ ఈ గోల్డ్ అని చెప్పి. సో మా కంపెనీ వచ్చేసి ఒక చోట డబ్బులు, ఒక నెల డబ్బులు ఒక చోట పెట్టుకుంటే పోనీ కంపెనీ పారిపోయే అవకాశం ఉంది. సో మా కంపెనీ వచ్చేసి మీకు అటువంటి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే సార్ మా కంపెనీ పేమెంట్ ఎలా ఉంటుంది మీకు? వీక్లీ వారం డబ్బులు ఉంటాయి. మీరు ఈరోజు 10 మందిని జాయిన్ చేయించారు, 10 మందికి మీ కమిషను ఇంత, అంత డబ్బులు మీకు ఆ వారంలో వస్తుందా రావట్లేదా? సో కంపెనీ దగ్గర ఒక చోట అమౌంట్ అనేది కొడుతుందా? లేదు కదా? సో కంపెనీ పారిపోయే అవకాశం ఉందా? లేదు కదా? సో సార్ చెప్పండి.
మీ డౌట్స్ క్లియర్ అయిందా? ఇంకేమైనా ఉందా? హలో, దీనికి క్లియరా? కంపెనీ పారిపోతే ఫుల్ డౌట్ అయ్యి దీనికి ఎవరికన్నా ఆన్సర్కి ఇంకా డౌట్స్ ఉన్నాయా? సుబ్బారావు గారు డౌట్ ఉందా? లేదు గురించి లేదు కదా? నాకు ఫ్రమ్ ది బిగినింగ్ లేదు, ఎందుకంటే లీగాలిటీ చూసాను కదా, నాకు ఫ్రమ్ ది బిగినింగ్ ఏ డౌట్ లేదు. మీరు వచ్చారంటే లీగల్ చూసే, బిజినెస్ చూసి రాలేదు, లీగల్ చూసి వచ్చారు. మీరే అవునా? చూపించారు, నాకు మీరే చూపించారు, చూసే వచ్చాను. ఆ లీగాలిటీ ఏంటన్నది నేను రేపు చెప్తాను మీ అందరికి, ఇంకా లీగాలిటీ ఏంటన్నది. ఓకే, క్లియర్? టైం ఎంత అయింది? 7:40. ఓకే, టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి రిమైనింగ్ ఎలా ఉన్నాయి క్వశ్చన్స్, దానికి ఆన్సర్ టుమారో చేద్దాం. ఓకే, రేపు కంటిన్యూ చేయండి గురించి ఈ సబ్జెక్ట్. ఇదండి ఈ సబ్జెక్ట్ రేపు కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేసేనా? కాదు, ఇప్పుడు రేపు ఈ కంటిన్యూ చేయండి అంటున్నాను. రేపు ఇది కంటిన్యూ చేస్తాను, రేపు అంతే ఇదే, అందుకే రేపు ఇంకా పికప్ చేయండి అందరికీ అవసరం గురించి. కాబట్టి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్స్ అని ఇంకా ప్రిపేర్ చేసి ఈ రోజు మీకు రేపు ఫుల్ లీగాలిటీ కూడా, కొత్త లీగాలిటీస్ కూడా వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా లీగాలిటీ కూడా పెట్టింది, ఆంధ్రప్రదేశ్ లీగాలిటీ కూడా మీకు అది కూడా పంపిస్తాను నేను రేపు. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ గురించి. ఓకేనా? ఓకే, ఈరోజు చెప్పిన సబ్జెక్ట్లో ఎవరికి అర్థమైంది గన్ షాట్లో చెప్పాలి. క్లియర్? గన్ షాట్లో ఒక 5 నెంబర్స్కి ఫాస్ట్గా చెప్తే క్లోజ్ చేద్దాం. ఈరోజు మీకు ఏం అర్థమైంది? ఈరోజు చెప్పిన దాంట్లో నాకు ఇది క్లియర్ గురుజీ అనువాలి. అశోక్ గారు ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లారిఫై. గుడ్ మార్నింగ్ చెప్పండి అశోక్ గారు. ఇప్పటి వరకు మాకు కూడా లోపల ఎంత లేదనుకున్నా కానీ ఎంతో కొంత ఉంది గురించి. ఓకే ఓకే, అది ఇవాళ మాకు ఫుల్ గా క్లియర్ అయింది గురించి. ఓకే, క్లియర్. ఓకే, ఏదైతే 4-5 క్వశ్చన్స్ చెప్పానో అది క్లియర్ కదా మీకు? ఎస్ గురించి. ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి దమ్దారుగా మీరు చెప్పచ్చు కదా ధైర్యంగా? తప్పకుండా గురించి. దమ్గా చెప్పండి, భయపడే అవసరం లేదు. కంపెనీ దమ్ముగా ఉంది, మనం భయపడే అవసరం లేదు. ఎప్పుడైతే మనం భయపడతాం కంపెనీ లో లెవెల్ లో కనిపిస్తుంది. ఏంటండి, మన భయం ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉందో అప్పుడు కంపెనీ లో లెవెల్ కనిపిస్తుంది. కానీ మనకు ధైర్యం ఉందా, కంపెనీ ఇంకా ధైర్యంగా వస్తుంది. ఓకే, గ్రేట్. కార్తిక్ రెడ్డి గారు చెప్పండి, కాకినాడ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. నాకు 5 పాయింట్స్ అర్థం చేసుకుని గురూజీ. ప్రొడక్ట్ కాస్ట్ వెరీ హై, దానికి ఆన్సర్ ఇచ్చారు గురూజీ. అలాగే డబ్బులు లేవన్నారు, డబ్బులు లేవంటే దానికి ఆన్సర్ ఏం చెప్పాలనేది కూడా క్లారిటీ వచ్చింది గురూజీ. అలాగే ప్లాన్ ఎంత బాగా ఉంది, నా దగ్గర డబ్బులు లేవు అన్న దానికి కూడా మంచి ఆన్సర్ చెప్పారు గురూజీ. అలాగే మనం అంటే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను అడిగే క్వశ్చన్ కి మనం దగ్గర ఆన్సర్ ఉండాలని కూడా నాకు అర్థమైంది గురూజీ. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే గురూజీ. ఎందుకంటే మన క్లయింట్ దగ్గరికి వెళ్ళామంటే అన్ని రెడీ అయ్యి బీ ప్రిపేర్ గా తను ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఆ క్వశ్చన్ కి మనం రెడీగా ఆన్సర్ చెప్పగలిగేలా ఉండాలని నాకు అర్థమైంది గురూజీ. దీని నుంచి నేను ఇంకా లెర్న్ చేస్తున్నాను గురూజీ. ఇంకా నేను ప్లాన్ చెప్పట్లేదు, ఇవన్నీ నేర్చుకుని క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ. చెప్పండి దమ్దారుగా. ఓకేనా? ప్లాన్ లో ఏమీ లేదు, ప్లాన్ ఎలా చెప్పాలి అది కూడా చెప్తాను. కంటిన్యూగా స్టార్ట్అప్ చేయండి. అవునా? ఓకే గురూజీ, థ్యాంక్ యూ. గ్రేట్. ఉమామేష్ గారు ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. ఫీల్డ్ లోకి వెళ్ళేసరికి ప్రతి ఒక్కరు టైం లేదు, మనీ లేదని అంటారు గురూజీ. దానికోసం మనం కరెక్ట్ గా వివరిస్తే కంపల్సరీగా వస్తారు గురూజీ. మనం ఎంత ప్లాన్ చెప్పినా వాళ్ళు రారు గురూజీ. దీనికోసం అయితే మనం కంపల్సరీగా 100% వాళ్ళకి నమ్మకం, ఆ వ్యక్తికి నమ్మకం కలిగిస్తే కంపల్సరీ మనతో దేన్ని చేస్తారు గురూజీ. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. వనిత మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. జైహో గురుజీ. జైహో. ఎంతవరకు టైం లేదు, మనీ ఎక్కువ అని చెప్పే వాళ్ళకి కొంచెం 50 to 60% చెప్పగలిగాను గురుజీ. ఈ రోజు నుండి 100% షూర్ గా చెప్పగలను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్, షబాష్. చారి గారు జినో టీ షర్ట్ చెప్పండి. జినో టీ షర్ట్ బాగుంది మీది. నేను కలిసిన వ్యక్తిని మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. సరే, డిస్ప్లే మీద కూడా వస్తుంది చూడండి, క్లిక్ చేయండి దాన్ని. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, మాట్లాడండి సార్, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. కొంచెం చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికి అయితే డౌట్స్ ఏమి లేవండి. ఉన్న డౌట్స్ అన్ని కూడా వీళ్ళు అడిగేశారు. ఓకే
ఓకే వాటిలో నేను అలా అబ్జర్వ్ చేస్తూ కొంచెం లైన్ అవుతున్నాను. ఓకే నో ప్రాబ్లం. ఓకే గ్రేట్. చేయండి నిన్న దమ్దార్ గారు, ఈవినింగ్ మీటింగ్ అన్నీ అవుతాయి. ఓకే సార్, ఓకే సార్. ఓకే గ్రేట్. మల్లికార్జున గారు ఒంగోలు. గుడ్ మార్నింగ్ జయ గురూజీ. జై హో. ప్యానల్ లో అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. చెప్పండి. ముందుగా నేను కంపెనీలో జాయిన్ కావడానికి కారణం కూడా లీగల్ చూసే గురూజీ, 3 జనరల్ సెక్యూరిటీ లీగాలిటీ చూసే జాయిన్ అయ్యాను. అదే నేనేంటంటే రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు ఉంటారు కదా గురూజీ, వాళ్ళు కొంతమంది బలవంతంగా జాయిన్ అయి ఉండొచ్చు, ఇష్టపూర్వకంగా జాయిన్ ఉండొచ్చు. వాళ్ళ మనసులో కొంచెం డౌట్ ఉంటది. ఓకే ఇప్పుడు ఇంత మీరు చెప్పిన తర్వాత, ఈ లీగల్ గురించి చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి గురించి. ఓకే అంటే నాటకంలో ఉన్న కొత్త వ్యక్తులు కావచ్చు, కొంతమంది కావచ్చు. అందుకని కంపెనీ అనేది లీగల్ గా ఉంటుంది, పక్కాగా ఇబ్బంది ఏం లేదు. నా డౌన్ లో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హ్యాపీగా దమ్ముగా బిజినెస్ చేసుకుందాం. అంటే పై వాళ్ళు చేయలేదు, స్లోగా ఉన్నారు అని అనుకోకుండా బిజినెస్ వాళ్ళు దమ్దాగా చేద్దాము, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దని చెప్తున్నా గురించి. ఓకే గ్రేట్ గ్రేట్ శాంత్, గ్రేట్ మల్లికార్జున గారు. జ్యోతి మేడం ఫాస్ట్ గా. థ్యాంక్ యూ మా గురుజీ. అయితే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి చెప్పాలంటే, నేను ఇది ప్లాన్ విన్నప్పుడు అదే డౌట్ మాకు వచ్చిందని మాత్రం చెప్పమన్నారు గురుజీ. ఎంతవరకు మేము అది అసలు చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇది డబ్బులు లేవు అనేసి అంటున్నా సరే, నేనే చెప్తున్నానంటే, నేను ప్లాన్ విన్నంటే నా దగ్గర డబ్బులు నేను జాయిన్ అయిపోయాను, నాకు ప్లాన్ అంత బాగా నచ్చింది, అంత ఇదని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ అది రాంగ్ అని తెలుసుకున్నాను గురుజీ. ఇక్కడ ఏదంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే, అవును సార్ నేను జాయిన్ అయినప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చింది, కానీ ఇది ఇలా ఉంటదని మాత్రం తెలుసుకున్నాను గురుజీ. ఈ విషయంలో నేను రియలైజ్ అయ్యాను గురుజీ. ఎప్పుడు కూడా చెప్పాలి, ఎందుకంటే ఓహో ఈ వ్యక్తి కూడా నాలాగే అనమాట అని చెప్తే, ఓహో ఈ వ్యక్తి నిర్ణయం తీసుకుంది అని అప్పుడు అతనికి అవగాహన వస్తుంది. అవునా? ఇలాంటి కొన్ని వాడాలన్నమాట. మనం వాడకపోతే ఆ వ్యక్తికి ఏంటంటే, ఎందుకంటే డబ్బులు ఏంటంటే, అమ్మో నన్ను నా వల్ల ఇతనికి బెనిఫిట్ వచ్చేస్తుందేమో, నన్ను మోసం చేయడానికి వచ్చేదేమో అని వచ్చేస్తుంది. మనం యాక్చువల్ మనం మోసం చేయడానికి రావట్లేదు, అతనికి ఆపర్చునిటీ ఇవ్వడానికి వచ్చాం. అవునా? కాబట్టి దీనికి కంటిన్యూస్ గా పార్ట్ 2 ఉంటుంది. రేపు అసలు క్లియరిటీ. ఇప్పుడు దాకా నేను చెప్పింది జస్ట్ 10%. రేపు 90% ఫుల్ లీగాలిటీ, కొత్త లీగాలిటీ వచ్చాయి. అంటే కొత్త క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. అంటే చాలా క్వశ్చన్స్ కూడా టోటల్ గా, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా మీకు చెప్తాను. ఓకే, రేపు ఎక్కువ మందిని పికప్ చేయండి. హలో, రేపు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఎర్లీగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఫాస్ట్ గా టయానికి రావాలి. హలో, 6:15కి కరెక్ట్ గా స్టార్ట్ అయిపోద్ది. రండి అందరూ కూడా. ఓకే, ఎవరు మోటివేట్ చేసుకుంటే ఫాస్ట్ గా. కృష్ణ గారు మాట్లాడండి ఫాస్ట్ గా. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. చెప్పిన దాంట్లో ముందుగా భయము, సిగ్గు, మొహమాటం అదొకటి చాలా అవసరం, అదొకటి బాగా అర్థమైంది గురూజీ. ఓకే, దాంట్లో ఏది ఉన్నా సరే మనం వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందు మాట్లాడలేం గురూజీ. తర్వాత మన క్లయింట్ కి మనము ప్లాన్ చెప్పేటప్పుడు అతను వేసే క్వశ్చన్స్ ప్రతి దానికి మనం ముందు అతనికి సపోర్ట్ చేసి అతను త్రోవలోకి వెళ్ళి తర్వాత మన త్రోవలోకి అతను తెచ్చుకోవాలి గురూజీ. ముందు అతను వేసే ప్రతి డౌట్ కూడా మనం సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. మేము అది ఫేస్ అయ్యాము, అది లేకుండా మీకు మేము చేస్తామనేటట్టు ఒకటి ఉండాలి గురూజీ. రెండోది, మాకు ఎక్కువ ఫేస్ చేసింది ఏంటంటే, కంపెనీ ఉంటుందా లేదనేది మాకు ఎక్కువ ఫేస్ చేశాం గురూజీ. దానికి ఈ రోజు 100% క్లారిటీ వచ్చింది గురూజీ. ఇకపైన మీరు చెప్పినట్టు దమ్దారుగా దాని గురించి చెప్పేసి క్లారిటీ ఇస్తాం గురూజీ, ఏ క్లయింట్ కైనా సార్. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ గ్రేట్, షబాష్, ఎక్సలెంట్. గుడ్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. గ్రేట్, వండర్ఫుల్ గా సెషన్ విన్నందుకు మీ అందరూ కూడా